వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేటర్ విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభమైన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. సమావేశం మొదలైన వెంటనే అదానీ అంబుజా సిమెంట్ ఎయిర్పోర్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ వామపక్ష కౌన్సిలర్లు మేయర్ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ సమస్యలపై విపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. సమావేశం కూడా రసాబసగా జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడేందుకు 36వ వార్డు సంబంధించి జనసేన నాయకులు ఉన్నారు. రాజుగారు ఆయన మాటలు అడిగి తెలుసుకుని ఏ విధంగా కౌన్సిల్ జరుగుతుంది, ఏ విధంగా తీర్మానం సంబంధించి ప్రధాన అంశాలు ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నా అడిగి తెలుసుకుని ప్రయత్నం ఎలా జరుగుతుంది ఓవర్లాగా సంబంధించి సమావేశం కావచ్చు, ఏ తీర్మానం ప్రవేశపెట్టబోతుంది? తీర్మానం అంటే ఇవాళ అభివృద్ధి ప్రధానంగా జీవీఎంసీ పరిధిలో ఉన్న 98 వార్డుల్లో వీలిని గ్రామాలు అయితే ప్రధానంగా వీలిని గ్రామాల మీద దృష్టి పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా అభివృద్ధి మీదనే ఎక్కువ కేంద్రీకరించడం జరిగింది. ఈ లైన్స్ ఇది మన డ్రైన్స్ అయితేనేమి, వాటర్ న్యూ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, కనెక్షన్ అయితేనేమి, లేదా రోడ్లు అయితేనేమి కేవలం అభివృద్ధి మీదనే ఎక్కువ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశం. అదేవిధంగా ముఖ్యంగా మా వార్డుకు సంబంధించిన 36 వార్డుకు సంబంధించిన ఒక ఎజెండా పెట్టడం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా కులాలపై ఏదో ఉన్న పేటలను అంటే దళిత వార్డులను అంటే ఏదైతే హరిజన వార్డు అని కావచ్చు, లేదంటే రెల్లివీధి కావచ్చు, లేదంటే ఈ విధంగా ఏదైతే పేటలో ఒక కులానికి సంబంధించిన పేటల పేర్లు అయితే ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఇవాళ ఒక మా వార్డుకు సంబంధించిన రెల్లివీధి అనే పేరును శబరినగర్గా మార్చడం జరుగుతుంది. దీన్ని మేము చాలా ఈ కూటమి తరపులో, కూటమి నాయకత్వంలో, కూటమి ప్రభుత్వంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము దీన్ని పెట్టడం జరిగింది గత కౌన్సిల్లో కూడా. కానీ బట్ ఆ గత ప్రభుత్వంలో ఈ గత కౌన్సిల్లో కూడా ఏనాడు కూడా దీన్ని ఆమోదించలేదు. దళితులపై ఉన్న దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని గుర్తించలేదు. ఇవాళ దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈరోజు కులాల పేరుతో ఉన్న పేటల్ని ఇవాళ సమూలంగా మార్చేదానికి నాంది పలుకుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓవరాల్గా ఏదైతే మేయర్ పీలా శ్రీనివాస్ నేతృత్వం జరుగుతున్న ఈ సమావేశంలో 90 అంశాలను చేర్చడం జరిగింది. ప్రధానంగా ఇటీవలే కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆపరేషన్ లంగ్స్ పేరిట అనేక దుకాణాలు కూడా తీసి దాన్ని స్మార్ట్ దుకాణాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక చేశారు. ఈరోజు దాని ప్రధానంగా ఈరోజు ఆ అంశం మీద నడవనుంది. అది ఏ విధంగా ఏవైతే దుకాణాలు ఏర్పాటు చేయనుంది అంటే వెండర్ జోన్ సంబంధించి ఇప్పుడు 8 జోన్లకు సంబంధించిన దుకాణాలు ఎక్కడైతే ఆఖరి జోన్స్ ఉన్నాయో, ఎక్కడైతే స్ట్రీట్ వెండర్స్ మన ఫుడ్ జోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే స్పోర్ట్స్ కమిటీ అయితేనేమి, ఈ ఆహారకు సంబంధించిన ఫుడ్ కోర్ట్స్ అయితేనేమి దీనికి సంబంధించిన కమిటీలు ఇవాళ తీర్మానించడం జరుగుతుంది. ఖచ్చితంగా పేదవాడికి అన్యాయం అయితే జరగదు. ఎక్కడైతే ఈ తోపుడు బళ్ళు వ్యాపారస్తులు ఉన్నారో వారందరూ కూడా క్రమబద్ధీకరించి వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డులు ఇచ్చేసి క్రమబద్ధీకరించేసి జోన్లు వైజ్గా ఇప్పుడు బీచ్ రోడ్ అయితేనేమి, తర్వాత ఏవిన్ కాలేజ్ రోడ్ అయితేనేమి, ఈ ఎక్కడైతే మన స్థలాలు ఉన్నాయో ఆ ఏరియాలో అఫీషియల్గా అనాథరైజ్ కాకుండా దళారు వ్యవస్థ లేకుండా దళారులు లేకుండా కేవలం జీవీఎంసీతో ఆధ్వర్యంలో నడిపించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. ఒక్కొక్క వ్యక్తి పేరు మీద 4-5 షాపులు ఉన్నాయి ప్రతి ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మనకు ఉమెన్స్ కాలేజ్ ఎదురు ఫుడ్ కోర్ట్ తీసుకుంటే ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క వ్యక్తికి 7-8 షాపులు ఉన్నాయి. మరి ఆ కమిటీలు ఏం చేశారు? వాళ్ళతో కొమ్మొక్క అయిపోయి వాళ్ళతో లాలుచిపడి వాళ్ళ దగ్గర వీళ్ళు వేలకు లక్షలు వసూలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది జగమెరుగు సత్యం, అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ కూడా తీసేసి పారదర్శకంగా ఎవరైతే వెండర్ కార్డు ఇచ్చేసి ఇష్యూ చేసి ఎవరైతే నిజమైన ఒక వ్యక్తికి ఒక షాపే, ఒక రేషన్ కార్డు ఒక షాపే, అదేవిధంగా ఎవరైతే మన మీడియర్స్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా ఒక వ్యక్తికి 4 షాపులు కాకుండా రెంట్లకి ఇచ్చుకునే విధానం లేకుండా డైరెక్ట్గా ఒక వ్యక్తికి ఒక షాపు కేటాయించే విధంగా ఇవాళ కౌన్సిల్ తీర్మానం చేయడం జరుగుతుంది. రైట్, మొత్తానికి ఏదైతే జీవీఎంసీ కౌన్సిల్ అయితే రసాబసగా కొనసాగుతుందని చెప్పొచ్చు. సుమారు 90 అంశాలను ఈ చర్చలో అంశించే విధంగా తీసుకురావడం జరిగింది. మేయర్ పీలా శ్రీనివాస్ నేతృత్వంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారి సమక్షంలో ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా 90 అంశాలపై ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా అన్ని వార్డుల్లో కూడా మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు సంబంధించి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి. ప్రధానంగా నీరుకి సంబంధించి కానీ, రోడ్లకు సంబంధించి, డ్రైనేజ్ సంబంధించి ఏ వార్డులో ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ వార్డులన్నీ కూడా పరిశీలించి పూర్తిగా ప్రజలకి సౌలభ్యంగా మంచి పాలన అందించే దిశగా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా కౌన్సిల్ సమావేశం జరిగిందో ఏక తీర్మానం చేసి ప్రజలకి ఇటువంటి ఉపయోగకరంగా లేని అంశాలను చేర్చి ఏ విధంగా ప్రజలకు నడ్డి విరిచారో, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగకరమైన ఎజెండాలనే అంశాలుగా తీసుకొని ఈరోజు జరుగుతున్న కౌన్సిల్ సమావేశం కూడా జరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం సంబంధించిన జీవీఎంసీ కౌన్సిల్ సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.